హాయ్ గైస్, బిగ్ బాస్ సీజన్ 8 అయితే సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో డేస్ దగ్గరకు వస్తున్నాయి. సో ఫైనల్గా కంటెస్టెంట్స్ ఎవరు అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నా. అండ్ కొంతమంది నాగార్జున గారు హోస్ట్ కాదు అవును అని చెప్పి కొంచెం ఫేక్ న్యూసెస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాని మీద కూడా నేను మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఈ బిగ్ బాస్కి 14 కంటెస్టెంట్స్ వస్తారు, 16 కంటెస్టెంట్స్ వస్తారు అని చెప్తున్నారు. బట్ అది తప్పు. 14 or 16 కాదు, ఎగ్జాక్ట్లీ 18 కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు కొంతమంది హోస్ట్ చేయరు ఆ ఇన్కన్వెన్షన్ ఇష్యూస్ వల్ల అని చెప్పి కొంచెం న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తున్నా. అసలు నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పి కూడా నేను మీకు ఒక క్లారిటీ వీడియోలో అయితే చెప్తేస్తున్నా. అసలు ఫస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నారా చేయట్లేదా అంటే నాగార్జున గారే ఈ సీజన్కి 100% హోస్ట్. ఎందుకంటే ఒక యాక్టర్ అయినా ఎవరైనా ఒక షోకి ఒప్పుకునే ముందు వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ సైన్ చేసినాకనే ప్రోమోస్ అండ్ ఏమైనా యాడ్స్ లాంటివి ఏమున్నా కానీ అప్పుడే షూట్ చేస్తారు. అగ్రిమెంట్ మీద సైన్ చేసేసి అడ్వాన్స్ ఇచ్చినాకనే ఆ షూటింగ్ అనేది గో ఆన్ అవుతుంది. సో యాడ్స్ ప్రోమోస్ అనేది రిలీజ్ అయినాక అట్ లాస్ట్ మూమెంట్లో నాగార్జున లాంటి పెద్ద యాక్టర్ అయితే గ్యారంటీగా హోస్ట్ నుంచి అయితే తప్పుకోరు. అండ్ డెఫినెట్లీ నాగార్జున గారు ఈజ్ ద 100% హోస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు అనేది అయితే నేను మీకు క్లియర్గా వీళ్ళే వస్తారు, మ్యాక్సిమం వీళ్ళే వస్తారు. వాళ్ళకి ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. సో మ్యాక్సిమం మారకపోవచ్చు కంటెస్టెంట్స్ అయితే, ఆల్మోస్ట్ 80-90% వీళ్ళే వస్తారు. సో ఆ కంటెస్టెంట్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈమెయితే బిగ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో కొంచెం బెజవాడ ఆ స్లాంగ్లో మాట్లాడుతూ కొంచెం బాగా ఫేమస్ అయింది. ఆల్మోస్ట్ 160K దాకా ఫాలోవర్స్ ఉన్నారు ఈమెయితే తన స్లాంగ్తో అందరినీ ఆకట్టుకుంది. సో ఈమెయితే బిగ్ బాస్ హౌస్లోకి 100% షూర్ పక్కా వస్తుంది. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్ అయితే చాలా లాంగ్ టైం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆల్మోస్ట్ 10 years ప్లస్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. బట్ అతనికి కావాల్సిన సక్సెస్ అయితే రాలేదు. సో బిగ్ బాస్ హౌస్లోకి అయితే వస్తున్నాడు అభయ్ నవీన్. కింద మీకు ఫొటోస్ కూడా ఇస్తాను చూడండి. అండ్ అభయ్ నవీన్ అయితే చాలా ఫిల్మ్స్లో యాక్ట్ చేసిండు. ఆల్మోస్ట్ 10 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. బట్ అంత సక్సెస్ అయితే రాలేదు ఎక్స్పెక్ట్ చేసినంత. విజయ్ దేవరకొండతోని అంటే పెద్ద హీరోస్తోని కూడా ఎప్పుడు ప్రజెంట్ పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళతో కూడా యాక్ట్ చేసిన హీరో. ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు ఆ మూవీస్లో యాక్ట్ చేసిండు. సో అభయ్ నవీన్ 100% ఫిక్స్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. ఈమెయితే బేబీ మూవీలో యాక్ట్ చేసింది యాక్టర్ ఫ్రెండ్ లాగా, సో హీరోయిన్ ఫ్రెండ్ లాగా. సో ఈమెయితే 100% షూర్ కంటెస్టెంట్. ఈమె ఆల్రెడీ కొంచెం ఆ న్యూసెస్ ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి ఈమె 100% వస్తుందని. సో ఈ కిరాక్ సీత అయితే 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్స్. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి న్యూస్ రీడర్ కళ్యాణి చాలా న్యూస్ ఛానల్స్లో వర్క్ చేసింది అండ్ చాలా ఎక్స్పీరియన్స్ తను. ఆమె అయితే బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే వస్తుంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ నాగమణికంఠ. ఈయనైతే చాలా షార్ట్ ఫిల్మ్స్లో వర్క్ చేసిండు. ఈయన కూడా 100% షూర్ డెఫినెట్లీ నాగమణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే వస్తుంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ ఆర్జే శేఖర్ భాష. ఈయన కూడా ఈయన తెలియని ఎవరు ఉండకపోవచ్చు. ఈయన ఒక ఆర్జే చాలా హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్ అని చెప్పి చాలా న్యూసెస్ అయితే విన్నాను. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సహర్ కృష్ణన్. ఈమెయితే మిస్ ఆంధ్ర. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా 164K దాకా ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈమెయితే బిగ్ బాస్ సీజన్ 8లోకి 100% ఫిక్స్డ్ కంటెస్టెంట్. ఈమెయితే డెఫినెట్లీ వస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ కయ్యం అలీ. ఆయన కమెడియన్ అలీ బ్రదరే, ఓన్ బ్రదర్. అండ్ ఆయన బిగ్ బాస్ సీజన్ 8లోకి డెఫినెట్లీగా వస్తుండు. ఆయన నాకు తెలిసి ఇండస్ట్రీకి మళ్ళీ ఒకసారి కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆయన చాలా పాత సినిమాల్లో అయితే చాలా మూవీస్లో యాక్ట్ చేసిండు. సో ఇప్పుడైతే మళ్ళీ ఒక కంబ్యాక్ అయితే ఇస్తున్నట్టయితే అర్థమవుతుంది. సో ఆ కంబ్యాక్ బిగ్ బాస్ రూపంలో వస్తుంది అనుకుని అయితే ఆయన వస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి. సో లెట్స్ సీ హౌ ఈజ్ ప్లే. సో నెక్స్ట్ కంటెస్టెంట్ అభిరామ్ వర్మ అయితే కొన్ని సినిమాస్లో అయితే యాక్టింగ్ చేసిండు హీరోలాగా. ఈయన ఒక హీరో, ఎక్కువ లేవు బట్ ఉన్నాయి కొన్ని సినిమాస్లో అయితే, ఒక 4-5 ఫిల్మ్స్లో అయితే యాక్ట్ చేసిండు. సో ఈయనైతే బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ. ఈమె సీరియల్స్లో యాక్టింగ్ చేస్తుంటుంది. ప్రజెంట్ అయితే ఆమెకి ఏం సీరియల్ ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఏం వర్క్ చేయట్లేదు. సో పాస్ట్లో అయితే కొన్ని సీరియల్స్లో అయితే వర్క్ చేసింది. సో ఈమె కూడా 100% ఫిక్స్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 8లోకి. నెక్స్ట్ కంటెస్టెంట్ నిఖిల్ మలియక్కల్. ఈయన కూడా డెఫినెట్లీ వస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి. రీసెంట్గా కిరాక్ బాయ్స్ ఆ షో జరిగింది, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో. ఆ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. చాలా ఎంతూజియాస్టిక్, చాలా స్ట్రాంగ్ పర్సన్. సో నెక్స్ట్ కంటెస్టెంట్ జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు. ఈమె కూడా లేటెస్ట్గా వచ్చిన కిరాక్ బాయ్స్ ఆ షోలో అయితే పార్టిసిపేట్ చేసింది. సో ఈమె కూడా నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తున్న కంటెస్టెంట్. నెక్స్ట్ కంటెస్టెంట్ నైనిక అనుసూరు. ఈమెయితే డి డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం చాలా బాగానే ఫాలోవర్స్ని అయితే సంపాదించింది. సో ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తున్నట్టయితే చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో ఈమె కూడా డెఫినెట్గా వస్తుంది బిగ్ బాస్ సీజన్ 8లోకి. నెక్స్ట్ కంటెస్టెంట్ విస్మయ శ్రీ.
ఈమె కూడా కొన్ని మూవీస్లో అయితే యాక్ట్ చేసింది. ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే వస్తుంది. ఈమె డెఫినెట్లీ వస్తుంది, 100% షూర్. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి వస్తుంది, అందరికీ తెలుసు. అండ్ విష్ణుప్రియ కూడా వస్తుంది. విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి ఇద్దరిలో ఒకరైతే వస్తున్నారు డెఫినెట్గా. ఇంకొకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రప్పిద్దామన్నట్టయితే బిగ్ బాస్ ప్లాన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్లో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే 2 to 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉండబోతున్నాయి. అది ఎవరు అనేది ప్రిడిక్ట్ కూడా చేయలేం, ఎందుకంటే అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్లో రావచ్చు అండ్ మిడిల్ ఆఫ్ ద సీజన్లో రావచ్చు అండ్ స్టార్టింగ్ 1 week 2 weekలో కూడా దింపొచ్చు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి మోస్ట్లీ 3 దాకా ఉండొచ్చు అని అయితే తెలుస్తుంది. సో నేనని కాదు, ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. 100% వీళ్ళే కంటెస్టెంట్స్, ఎగ్జాక్ట్ కంటెస్టెంట్స్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సో ఎందుకంటే బిగ్ బాస్ అనేది కూడా మారుస్తుంది డెఫినెట్లీగా. ఇన్ఫర్మేషన్స్ అయితే లీక్ అవుతాయి, బట్ మోస్ట్లీ వీళ్ళైతే కంటెస్టెంట్స్ ఉంటారు. బట్ 2 to 3 స్వాప్స్ అయితే గ్యారంటీ జరుగుతాయి. స్వాపింగ్ అంటే వాళ్ళ ప్లేస్లో ఇంకొక 2-3 వేరే వాళ్ళని లాస్ట్ మూమెంట్లో పెట్టేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ లీక్ అయిపోయింది అన్నట్టు ఉండకూడదు కాబట్టి. కంటెస్టెంట్ ఆదిత్య ఓం అయితే కొంచెం పాత సినిమాస్లో అయితే చాలా యాక్టింగ్ చేసిండు. ఆయన చాలా సినిమాస్లో యాక్టింగ్ చేసిండు, కానీ కొంచెం పాత మూవీస్. ఎట్ ప్రజెంట్ అయితే ఆయనకి పెద్ద ఆపర్చునిటీస్ ఏం రావట్లేదు అని అయితే న్యూసెస్ వస్తున్నాయి. సో బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది అతనికి, అది యూటిలైజ్ చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఆదిత్య ఓం అయితే డెఫినెట్లీ 100% కంటెస్టెంట్ వస్తున్నాడు. నేను ఇప్పుడు చెప్పిన కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. వేరే వాళ్ళు కూడా చెప్పారు, సేమ్ ఇదే లిస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళది కూడా. సో వాళ్ళ దాంట్లో కూడా ఒక నేమ్ అయితే మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది. అది ఎవరంటే ఒక్క సింగర్ కూడా లేరు బిగ్ బాస్ హౌస్లో. సో ఒక సింగర్ అయితే గ్యారంటీ ఉంటాడు బిగ్ బాస్ హౌస్లో. ఫస్ట్ సీజన్ నుంచి 6th 7th సీజన్ పోయిన సీజన్ వరకు ప్రతి సీజన్లో ఒక సింగర్ అయితే పెట్టింది బిగ్ బాస్ టీమ్. సో ఈ సీజన్లో కూడా డెఫినెట్లీ ఒక సింగర్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆ సింగర్ ఎవరు అంటే మ్యాక్సిమం 100% సాకేతే. సింగర్ వస్తే మాత్రం సాకేతే. సో ఈ సీజన్లో అయితే బిగ్ బాస్ సింగర్ని తీసుకుంటుంది, ఎందుకంటే సింగింగ్ ఆడియన్స్ అనేవాళ్ళు గ్యారంటీ ఉంటారు. ఒక డెఫినెట్లీ కొంతమంది అయితే ఆడియన్స్ సింగర్స్కి ఆడియన్స్ అయితే కొంతమంది ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, అంటే అన్ని కేటగిరీస్లో ఎంటర్టైన్ చేయడానికి అనేది బిగ్ బాస్ చూస్తుంది. సో సింగింగ్ ఆడియన్స్ని కూడా ఇంటరాక్ట్ చేయడానికి, సింగింగ్ ఆడియన్స్తో కూడా ఉండడానికి సో సాకేత్ని అయితే తీసుకుంటారు అన్నట్టు మనకైతే వస్తుంది. సాకేత్ని తీసుకుంటే మాత్రం ఈ పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని అయితే డెఫినెట్గా తీసేస్తుంది బిగ్ బాస్. నెక్స్ట్ ఇంకొకరు ఇంద్రనీల్ సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్. ఆయన కూడా కొంచెం పాత సీరియల్స్లో అప్పుడు చేసిండు, ఇప్పట్లో చేయట్లేదు అనుకుంటా. సో ఆయన కూడా వస్తున్నట్టయితే న్యూసెస్ అయితే వస్తున్నాయి. బట్ ఆయన ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్, ఎందుకంటే ఆయనకి ఇన్వైట్ అయితే చేసింది బిగ్ బాస్ టీమ్. సో ఆయన యాక్సెప్ట్ చేస్తే ఆయన వస్తారు, లేదంటే ఆయన రారు. సో వీళ్ళిద్దరిలో అయితే 50% నాకు తెలిసి సాకేత్ అయితే మోస్ట్లీ వస్తారు. ఈయన రాకపోవచ్చు, ఇంద్రనీల్ అయితే రాకపోవచ్చు. సో ఇంద్రనీల్ కూడా వెరీ స్ట్రాంగ్ పర్సన్ యాజ్ ఎ పర్సనాలిటీ వైజ్, ఎందుకంటే 6 feet టాల్ బాడీ కూడా ఉంటుంది. సో ఇంద్రనీల్ అండ్ సింగర్ సాకేత్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు వస్తే మాత్రం పాత నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ నుంచి ఒకళ్ళు ఇద్దరిని సీజన్లో కూడా చూసుకుంటే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ని కూడా తీసుకున్నామని చెప్పి తీసుకున్నారు. బట్ అట్ లాస్ట్ మూమెంట్లో లేదు మీరు తీసుకోలేదు అని అయితే చెప్పారంట. సో అట్లా స్వాప్ చేసేస్తారు లాస్ట్ మూమెంట్లో అసలు పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ని పల్లవి ప్రశాంత్ డైరెక్ట్ విన్నర్ని ఇద్దరిని స్వాప్ చేసేసారు పోయిన సీజన్లో. సో అలా లాస్ట్ మూమెంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవ్వరు చెప్పలేం. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంతూజియాస్టిక్గా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ అయితే చాలా యాక్టివ్, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఏ అప్డేట్ కావాలన్నా, అంటే ఫ్యూచర్లో కూడా ఏ టాకింగ్ అన్నా ఏదైనా కానీ మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఎవ్రీథింగ్ ఈ బిగ్ బాస్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఉంటుంది ఇప్పటి నుంచి. అంటే చాలా రోజుల నుంచి అయితే నేను చూస్తున్నా, బట్ షార్ట్స్లో అయితే మనది చాలా బాగుంది. సో మన ఛానల్కి అయితే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ వీడియో రికార్డింగ్ టైంకి అయితే 95.something ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో 95.something K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో లాంగ్ వీడియోస్లో కూడా కొంచెం ఎంటర్టైన్ చేయాలని చెప్పి సో లాంగ్ వీడియోస్లో నెక్స్ట్ 3-4 months వరకు అయితే బిగ్ బాస్ రిలేటెడ్ కంటెంట్ అయితే వస్తుంది. బిగ్ బాస్ గురించి A to Z ఏదన్నా కానీ అప్డేట్స్ అయినా వస్తుంది. నెక్స్ట్ ఏమన్నా మన టాకింగ్ పీపుల్స్ వాయిస్, ఇది జస్ట్ పీపుల్స్ వాయిస్, నా ఛానల్ కాదు మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.